ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పథకాలు ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి. అందుకని జనసేన, టీడీపీ కానీ మేము భారతీయ జనతా పార్టీ వీళ్ళందరం కూడా మేము చెప్తుంది వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ వెల్ఫేర్. అప్పులు తెచ్చి అభివృద్ధి అనేది కాదు. అందుకని నేను మాటిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. దాంతోపాటు జగన్ చేసేదానికంటే కూడా 10 ఎక్కువే ఉంటుంది. కానీ ఎందుకంటే మాకు అవసరాలు లేవు. ఒక 10 లక్షల రూపాయలు 10,000 కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి 10,000 కోట్లు వస్తే పాపం జగన్ 5,000 కోట్లు ఉంచుకుంటాడు. ఒక 5,000 కోట్లు దాంట్లో ఒక 500 కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి. 4,500 కోట్లలో 500 కోట్లు సిద్ధం సభలకి, ఇంకో 450 కోట్లు సిద్ధం అన్న పోస్టర్లకి, ఒక 54,34 రూపాయలు గ్రాఫిక్స్కి, మిగతా డబ్బు వెల్ఫేర్కి. ఒకళ్ళు చెప్పండి వద్దు కూర్చో. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అలాగే నేను అడిగిన వాళ్ళు, నేను ఒకళ్ళు పాయింట్ చేస్తాను, వాళ్ళు చెప్పండి. 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ ఉంటుంది. అంటే ఇది అంటే మిగతాది వెల్ఫేర్కి ఇస్తారు. ఆ డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగా ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. ఇది సరదాగా మాట్లాడుకుంటున్నాం అని కాదు, కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరగదని గ్యారంటీ అండి. అంటే నువ్వు కూర్చోబెట్టి భయపెట్టేద్దాం అంటే కుదరవు. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు. ఈ ప్రభుత్వమే చూసింది. అర్ధరాత్రి 2:30-3 గంటలకి పసిబిడ్డలను వేసుకొని 21 ఆడపిల్లలు మ్యాక్సీలు వేసుకొని నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు. అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది. సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు, ఎవరు తట్టుకోలేరు. వైసీపీ నేను 2014-9 నుంచి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయుల గురించి చెప్తున్నాను. నాకు కొత్త కాదు మీతో గొడవ. భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం. మీరు నేను చెప్తున్నా సిద్ధం అని. మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు, నా సిద్ధం గెలవడానికి. లీడర్షిప్ ఎలా ఉండాలంటే నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి కర్మ కట్టేయాలి. ఇది ఈ నెలలో 2009లో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు పడింది. నేను భరించాను. అది తప్పు చేశాం, క్షమించమని 2 చేతులతో అడిగాను. ఓడిపోయిన తర్వాత అడిగాను. ఇదే దీంట్లో. అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు. ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కరేజ్, ధైర్యం చాలా అవసరం. మేము పాటించేది సమాజం నిలబడాలి, విడిపోకూడదు, కొట్టుకోకూడదు, కులాలు కలవాలని కోరుకునేవాడిని.
దానికి మానవత్వం, ధర్మం వచ్చే ధైర్యం వేరు. గొడవకు కూడా ధైర్యం కావాలి, జగన్కు కూడా ధైర్యం కావాలి, వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యానికి, జన సైనికుల ధైర్యానికి, వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది.